పాము బుద్ధి. ఒకానొక ఊరిలో బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఒకరోజు ఇంటికి కావలసిన సరుకులు తేవడానికి పక్క ఊరి సంతకు సంచి తీసుకుని వెళుతూ ఉన్నాడు. అలా వెళుతూ ఉండగా ఊరు దాటి అడవి గుండా ప్రయాణిస్తూ ఉన్నాడు. ఒకచోట పొదలలో మంటలు వ్యాపించి కాలుతూ ఉన్నాయి. అక్కడ ఒక పాము ఆ వేడికి ఊపిరాడక మంటలను దాటలేక ఈ బ్రాహ్మణుడిని చూసి కాపాడమని అడిగింది. బ్రాహ్మణుడు ఒక పొడవాటి కర్రను తెచ్చి దాని కొసన సంచిని తగిలించి పాము దగ్గరగా పెట్టాడు. వెంటనే పాము సంచిలోనికి దూరింది. పామును మంటలకు దూరంగా తీసుకువెళ్ళి వదిలాడు. ఆ పాము వెంటనే ఆ బ్రాహ్మణుడిపైకి బుసకొట్టి కాటు వేయడానికి వచ్చింది. బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటూ పారిపోతున్నాడు. పాము కూడా తరమడం మొదలుపెట్టింది. ఇలా బ్రాహ్మణుడు పాము పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే దారిలో ఒక నక్క వచ్చింది. వీరిద్దరినీ ఆపి, ఎందుకు అలా పరిగెడుతున్నారు అని అడిగింది. ఆ బ్రాహ్మణుడు జరిగింది చెప్పాడు. నక్కకు నిజం అర్థమైంది. అప్పుడు నక్క పామును కూడా అడిగింది. అప్పుడు పాము జరిగిన విషయం చెప్పింది. నక్క పాముతో, నీవు ఇంత పొడవుగా ఉన్నావు, ఈ సంచి చిన్నది, దీనిలో నీవు ఎలా పట్టావు? నేను నమ్మను అని అంది. పాము, నేను చూపిస్తా, ఆ మనిషి ఇంతకు మునుపు సంచిని ఎలా పెట్టాడో అలా పెట్టమను అని చెప్పింది. బ్రాహ్మణుడు కర్ర చివర సంచిని తగిలించి పాము ముందు పెట్టాడు. పాము చుట్టుకుంటూ సంచిలోకి ఎక్కి కూర్చుంది. నక్క వెంటనే సంచి మూతి కట్టు, కర్రతో ఒకటి చంపు అని అంది. కృతజ్ఞత లేని జీవి అని అంది. బ్రాహ్మణుడు అలాగే సంచిని మూతను గట్టిగా కట్టివేసి కర్రతో పామును కొట్టి చంపి పారేశాడు. హాయిగా సంతకు వెళ్ళి సరుకులు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. దుష్టులకు దూరంగా ఉండాలి అని అనుకున్నాడు.